మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో నిద్ర లేచిన వెంటనే చాలామంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము, లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము, కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము, కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చండి. వాటర్ తాగడం అనేది మంచిదే, ఎందుకంటే వెన్ యూఆర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం, తర్వాత మనం అక్కడ తాగుతామో లేదో తెలీదు. సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో, దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్. కొంచెం తేనెసుకొని తాగితే యూ కెన్ డ్రింక్ లిటిల్ బిట్ మోర్ వాటర్, థింగ్స్ లైక్ దాట్. సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. సో పర్లేదు వాళ్ళకి, ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ ఎవ్రీథింగ్. అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటంలో బాడీని పొద్దున నిద్ర లేచిన వెంటనే వాటర్ తీసుకోవడం అనేది మంచి అలవాటే. ఇది మంచి అలవాటు. అయితే అది మామూలు వాటర్ తాగాలా, లేకపోతే హీట్ మన వేడి నీళ్ళు తాగాలా? ఏదైనా పర్లేదండి. అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు. సో యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్. ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూ ఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సార్, తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చేమో మనకి కాఫీ అలవాటు చేశారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది చాలామందికి. కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు. కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు. కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ? ఫస్ట్లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి. అది ఏమన్నారు అప్పుడు అంటే యాక్రోలెర్మైడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాఫీన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 4 కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దేర్ రికరెన్స్ విల్ బీ లోవర్, దేర్ సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట. సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సో అది హెల్తీనే. కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం, తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం. సో దోస్ ఆర్ నాట్ గుడ్. సో ఇప్పుడు మీరు 4 కాఫీ తాగారనుకోండి, దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం, ఎంతో మిల్క్ వేస్తాం. దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్. బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్. సో చాలామందికి అది నచ్చదు, కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. సో సేమ్ థింగ్ విత్ టీ, బ్లాక్ టీ. యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మీరు షుగర్ వేసి పాలు వేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా. సో అలా కాకుండా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్, ఇలా ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అవన్నీ కూడా దట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట. సో తర్వాత నేను చెప్పినలాగా క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా. సో దెర్ ఈస్ సమ్ రీసెర్చ్ కాఫీతో. సో కాఫీ ఆర్ టీ ఏదైనా కానీ పాలు, పంచదార ఇవన్నీ షుగర్ కలపకుండా మనం ఆ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ అనేది గ్రీన్ టీ, హెర్బల్ టీలు కూడా వచ్చాయి. వచ్చాయండి. హెర్బల్ టీ ఆల్సో ఆర్ గుడ్. టర్మరిక్, జింజర్, చాలా లెమన్ టీ అని ఉంటుంది. తర్వాత దెర్ ఆర్ సో మెనీ టీస్. ఇవన్నీ మంచిది, హెల్త్కి మంచిది. దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. తర్వాత వాకింగ్ నిద్ర లేవటము, కాఫీ టీ తాగటం, వాటర్ తాగటం, కాలకృత్యాలు తెచ్చుకోవటం, వాకింగ్ నడకతో మొదలవుతుంది కదా. వాకింగ్, కొంతమంది యోగాసనాలు, కొంతమంది వ్యాయామం, కొంతమంది ధ్యానము, కొంతమంది ఓంకారం, ఇలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. సో వాకింగ్ యొక్క పాత్రను ఎలా చూడాలి సార్ హెల్త్లో? వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అండి టు మెయింటైన్ యువర్ హెల్త్ ఫర్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్, ప్రివెంటింగ్ బ్రెయిన్ స్ట్రోక్, ప్రివెంటింగ్ high blood pressure. So exercise plays a very, very important role in everybody's life. Everybody should walk at least. If they cannot do other exercises on treadmill or swimming or anything, at least walk. మీకు ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ని తీసుకొని ఒక 2-3 కిలోమీటర్లు పొద్దున్న నడిచినా కానీ దట్స్ అ గుడ్ థింగ్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్. సో దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజ్డ్ మోర్టాలిటీ. అంటే వేరే ఏమీ లేకపోయినా మీరు నిలబడకుండా ఎప్పుడూ కౌచ్లో కూర్చొని టీవీ చూస్తూ ఇలా ఉంటే మీ లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది సిగ్నిఫికెంట్లీ. మొబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు లేచి నించొని పని చేసుకున్నా కానీ ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ దెన్ సిట్టింగ్. సో మీరు వాక్ చేస్తే ఇంకా మంచిది. వాక్ చేయకుండా నిలబడి పని చేసుకున్నా కానీ ఇట్స్ ఓకే అనమాట. అందుకే ఇప్పుడు చాలామంది వర్క్లో
దే ఆర్ పుటింగ్ హై డెస్క్స్ అనమాట, నిలబడి పని చేస్తుంటారు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ గుడ్. అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా డిజీజెస్కి పనిచేసి, మెంటల్ ఆల్సో. Even in cancer patients, after being diagnosed with cancer, if they exercise, their symptoms of cancer will decrease, their anxiety, depression will decrease. Also, వాళ్ళు కీమోథెరపీ తీసుకునేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. రీసెర్చ్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు. సో అందుకని ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళకి, నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, హార్ట్ డిజీజ్ పేషెంట్స్, బట్ ఫర్ ఎవ్రీబడి ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. దట్ షుడ్ బి దేర్ డైలీ రొటీన్ అనమాట. సో బ్లడ్ సర్క్యులేషను, బ్లడ్ పంపింగు, ఆక్సిజన్ లెవెల్స్, తర్వాత న్యూరలాజికల్ ఫంక్షనింగు, ఇవన్నీ కూడా వాకింగ్ ద్వారా. ఎస్, డెఫినెట్లీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే ఇవన్నీ నేను చెప్పిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, బ్లడ్ సర్క్యులేషన్, దాంతో మనకి హార్ట్ అటాక్స్ తగ్గడం, హార్ట్ కూడా ఎక్కువ పంప్ అవుతుంది. సో ఇట్స్ లైక్ స్ట్రెస్ ఆన్ ద హార్ట్. అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి. కార్డియో ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, మామూలు ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, మామూలు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ మీద ఫాస్ట్గా నడవడం, ఇవన్నీ కూడా కార్డియాక్ ఎక్సర్సైజెస్. సో అవి హార్ట్ బీట్ ఎక్కువ చేస్తాయి, దాంతోపాటు మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే మామూలుగా నడిచిన బెనిఫిట్స్ ఉంటాయి. సో మామూలు వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జాగింగ్ ఉన్నాయి. మళ్ళీ వాకింగ్లో బ్రిస్క్ వాక్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. విచ్ ఇస్ ది బెస్ట్? అంటే డిపెండ్స్ అండి, మీరు దేనికోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారని దాన్ని బట్టి. ఇప్పుడు మీరు కార్డియో చేయాలంటే ఫాస్ట్గా నడవాలి, అలా అయితేనే మీకు స్ట్రెస్ అది హార్ట్ మీద పడి, దెన్ హార్ట్ కీప్స్ బీటింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్. బట్ ఇంకా మీకు వెయిట్ తగ్గాలేదంటే అప్పుడు ఎక్కువసేపు నడవాలి. ఎక్కువ ఫాస్ట్ నడవే కంటే కూడా ఎక్కువసేపు ఎక్కువ దూరం నడిస్తే దెన్ యూ ఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్, and that's how you can actually reduce the weight and all that. So it depends on it, మీకు ఎంత చేయగలిగితే అంత చేయాలి. అంటే మన బాడీ పర్మిట్ చేయడం ఒకటి మన టార్గెట్ ఒకటి, వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్. సో ఐడియల్ వాకింగ్ అంటే దాని ఎలా చెప్పాలి? ఐడియల్ వాకింగ్ అంటే రోజు ఒక 30 minutes చేయాలండి. 30 minutes చేసి అట్లీస్ట్ 30 minutes, about 3 to 4 days a week, about 120 to 150 minutes of walking a week. And అలాగే 20 minutes of muscle strengthening exercise, అంటే డంబుల్స్ కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ వెయిట్స్ కానీ, పుషప్స్ కానీ, ఇవన్నీ కూడా 3 times a week, 20 minutes each time. అలా చేసి ఇది 5 days a week, ఇది వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, 30 minutes a day. సో దట్స్ 150 minutes a week. అంటే 5/7, 4/7 అంటుంటారు. 5/7 చేయాలి. 5/7 ఇది థియరీ. యా. అది అవగానే మనకు బ్రేక్ఫాస్ట్తో మనం తిండి మొదలవుతుంది. షుగరు, బీపీ, ఒబిసిటీ, థైరాయిడ్, ఇలా రకరకాల డిసీజెస్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు. అసలు పెరుగుతుంది. అందుకే మీ అవసరం, లైఫ్ స్టైల్ మెడిసిన్ అవసరం చాలా పెరుగుతుంది. దాని ప్లేస్ ఈజ్ బికమింగ్ మోర్ వైటల్ నౌడేస్. అబ్సల్యూట్లీ. సో బ్రేక్ఫాస్ట్ అనారోగ్యంగా ఈ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, మాలో హెల్తీగా ఉండే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, ఇది అనేది డిఫరెన్స్ బిట్వీన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే జనరలీ స్పీకింగ్ పొద్దునే ప్రాసెస్డ్ తినకుండా, మరి వేపుడు కాకుండా ప్రాసెస్డ్, ఇప్పుడు ఉంటాయి కదండి, ఇప్పుడు అమెరికాలో ఎస్పెషల్లీ ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. బేకన్, సాసేజెస్, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా, ఎవరైనా కానీ, వెదర్ దే హ్యావ్ డిజీజెస్ ఆర్ నాట్, అది చేయాలి. తర్వాత పొద్దున్నే ఇప్పుడు ఓట్ మీల్ అనుకోండి, లేకపోతే వెరీ లో షుగర్ సీరియల్స్ అనుకోండి, అలాంగ్ విత్ మిల్క్ ఆర్ ఫ్రూట్, ఎస్పెషలీ ఫ్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ అది అవాయిడ్ చేసి, కార్బోహైడ్రేట్స్ అది అవాయిడ్ చేసి, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే దట్ బి గుడ్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీలో కార్బ్స్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ ఆల్సో సమ్ ప్రోటీన్ ఇన్ దాట్. సో మరీ ఎక్కువ తినకుండా మోడరేషన్ తింటే పర్వాలేదు, బట్ ఫ్రూట్ ఎస్పెషలీ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ తింటే దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే మామూలుగా ఆయా ప్రాంతాల యొక్క శీతోష్ణ పరిస్థితులు, అంటే గాలి, నీరు, వేడి పరిస్థితులు, జీన్స్, ఋతువులు, సీజన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకొని
కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు. డిజైన్ వెల్ డిజైన్. మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటంటే, ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి డిజైన్ చేశారు. సో మన తెలుగు వాళ్ళు ఇండియన్స్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి. మనం బేసిక్గా మన తెలుగు వాళ్ళం, మనకు పొద్దున్నే ఇడ్లీలు దోశలు మన బ్రేక్ఫాస్ట్ అంటే, మధ్యాహ్నం అన్నము కూరలు పప్పు పచ్చళ్ళు మనకి, మళ్ళీ సాయంత్రం ఏదో ఉండలేదు, నైట్కి మళ్ళీ కొంతమంది ఎక్కువ మంది భోజనం ఇప్పుడు తగ్గుతుంది, టిఫిన్లకి వచ్చేస్తున్నారు కదా. మన తెలుగు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎలా చూడాలి, డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి డిజార్డర్ లేని వాళ్ళని, డిజార్డర్స్ షుగర్ అది ఉంటే షుగర్ అవాయిడ్ చేయడం బెటర్. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి. సాంబార్ అది ఉన్నా కానీ దాంట్లో తక్కువ సాల్ట్ వేసుకోవడం అట్లాంటివి. చట్నీలు ఇది కాదండి, మీరు బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇడ్లీ కంటే కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ చట్నీ అనుకోండి, లేకపోతే ఇంకొక చట్నీ ఏదైనా తీసుకుంటే, టమాటా చట్నీ ఈజ్ ఓకే, బట్ పీనట్స్ చట్నీలో దాంట్లో క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, తర్వాత దెన్ దే యాడ్ సో మచ్ సాల్ట్ ఇన్ దాట్. సాంబార్ ఈజ్ ఫైన్ బట్ నాట్ టూ మచ్ సాల్ట్ ఇన్ దాట్. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఫ్రూట్ ఎస్పెషలీ అవి కూడా లో షుగర్ కాంటెంట్ ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనుకోండి, గ్రేప్స్లో షుగర్ ఉంటుంది మళ్ళీ, తర్వాత కివీ ఫ్రూట్స్ అనుకోండి, ఇలాంటివన్నీ కూడా, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. అంటే షుగర్ వాళ్ళేమో షుగర్ ఉండేవి తీసుకోకూడదు, అవును. బీపీ వాళ్ళేమో సాల్ట్ ఉండేది తీసుకోకూడదు, అవును. ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఈ రెండు తీసుకోకూడదు. అంతే అలవాటు అవుతుందండి. అంటే ఇప్పుడు టేస్ట్ ఈజ్ అక్వైర్డ్. ఇప్పుడు కొంతమంది సాల్ట్ లేకుండా తిని సాల్ట్ ఉంటే ఏంటి ఇలా ఉందంటారు అన్నమాట. అంటే మనం ఎలా మన బాడీని ట్రైన్ చేస్తామో అలాగే. సో ఇప్పుడు అమెరికాలో చూడండి, చాలామంది స్పైసీ ఫుడ్ తినరు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఇక్కడ మన దగ్గర ఏంటి, మన దగ్గర స్పైస్ లేకుండా తినలేము మనం. సో అలా మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన విధానం అది. ఇప్పుడు అలా లేకుండా ఇఫ్ యూ రియలీ వాంట్ టు అవాయిడ్ సాల్ట్ అంటే తక్కువ చేయాలి, మెల్లమెల్లగా కట్ డౌన్ చేస్తూ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. అవాయిడ్ వైట్స్ కూడా అంటున్నారు కదా, అన్నము పాలు మిల్క్ పదార్థాలు, అవాయిడ్ ఆల్ వైట్స్. రైస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని, ఎందుకంటే వి కుక్ ఇట్ సచ్ అ వే దాంట్లో ఉన్నవన్నీ తీసేస్తాము, తర్వాత ఇట్స్ ఆల్ స్టార్చ్ కదండి, ఇట్స్ లైక్ హెవీ కార్బోహైడ్రేట్ కాంటెంట్. అది కాకుండా ఈ జొన్న రొట్టె అట్లాంటివి తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అది, సో దట్స్ బెటర్. సో రాగి కూడా, సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా. పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి ఒక రకమైన లైఫ్ స్టైల్ వచ్చిన వాళ్ళకి సద్దన్నం తినే అలవాటు ఉండేది, పొద్దున్న సద్దన్నం తింటాం, అలాగే పచ్చళ్ళతో గొడ్డు కారంతో అన్నం తింటాము, మజ్జిగ వేసుకుని అన్నం తింటాం, ఉల్లిపాయలు నంచుకోవటం పొద్దున్నే. టిఫిన్ అలవాట్లేదు, ఇదే మన ఆహారం ఉండేది కదా. దాన్ని ఎలా చూడాలి సార్? అది అంటే అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కూడా, ఇవన్నీ తిన్నా కానీ పొలంకి వెళ్ళేవాళ్ళు, పని చేసేవాళ్ళు, వాళ్ళ యాక్టివిటీ వేరే. ఇప్పుడు మనకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, నాట్ ఓన్లీ ఫుడ్ బట్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ కెమికల్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ తినే ఫుడ్లో ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్, లేకపోతే ప్రాసెస్ దాంట్లో కెమికల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ తింటే ఇంకా ఇట్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు.